అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కీర్తి జడ తెవ్వుకుంటూ ఆలోచనలో పడింది. ఎందుకో రాజ్ని చూడాలని మనసు ఒకటే ఆరాటపడుతుంటే అతి కష్టం మీద ఆ ఆలోచనలని అడ్డుకుంటూ ముందుకు వెళ్తుందే గాని తన మనసు స్థిమితంగా ఉండటం లేదు. అలా అని అతని దగ్గరికి వెళ్ళలేకపోతుంది. తను అతని కంటపడిన మరుక్షణం తన కాళ్ళు పట్టుకోనైనా సరే తనని కన్విన్స్ చేసి అతనితో తీసుకుని పోతాడు. ఆ విషయం కీర్తికి బాగా తెలుసు. ఎందుకంటే రాజ్ తన దగ్గర ఎలాంటి ఈగోని ప్రదర్శించాడు. అంత పెద్ద కోటీశ్వరుడైనా సరే కీర్తి దగ్గర ఒక పసివాడిలా మారిపోతాడు. అతన్ని అల్లరి చేష్టలతో కవ్వింపు మాటలతో తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే తన కోపాన్ని భరిస్తూ అన్నింటికీ సర్దుకుపోతాడు. తనెంత కసిరినా పసివాడు అమ్మ చుట్టూ ఎలా అయితే తిరుగుతాడో అలానే రాజు తన చుట్టూ తిరుగుతూ తన కోపం పోగొట్టే తీరు తనకి బాగా ఇష్టం. బహుశా చిన్నతనంలో వాళ్ళ అమ్మ దగ్గర పొందలేని సంతోషాల్ని సరదాల్ని తన దగ్గర ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించేది కీర్తికి. అతను కావాలని మనసు ఎంతగా కోరుకుంటుందో వాళ్ళ అమ్మా నాన్నల తీరుకి అంతే భయపడుతుంది కూడా. అసలు వాళ్ళకి రాజ్కి పోలికే లేదు. ఆలోచనలో మునిగిన తను కింద క్యాబ్ హార్న్ వినిపించేసరికి కంగారుగా డోర్ లాక్ వేసి బయటకు వచ్చి కారులో కూర్చుంది. తను పనిచేసి హోటల్ దగ్గర కారు ఆగటంతో దిగి లోపలికి వచ్చింది. ముంబైలోనే ఫేమస్ హోటల్ అది. పృథ్వీ ఫ్రెండ్ ద్వారా అక్కడ కీర్తికి జాబ్ వచ్చేలా చేశాడు రాకేష్. తన పని తను చేసుకుని ఫ్లాట్కి వెళ్ళిపోవటం, రాజ్ జ్ఞాపకాలతో ఎప్పటికో నిద్రపోవటం, ఇదే తన డైలీ రొటీన్ అయిపోయింది. తన జాబ్ జాయిన్ అయ్యి నెల రోజులు గడిచిపోవటంతో ఆ రోజే తనకి జీతం అందింది. తనకి రాకేష్ గుర్తు రావటంతో రాకేష్కి ఫోన్ చేసింది. వాళ్ళమ్మతో ఇంట్లోనే ఉన్నాడు రాకేష్. రాకేష్ భోజనం చేస్తూ ఉండటంతో కావేరీనే ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేసి పక్కన పెట్టింది. హలో హలో భయ్యా, నేను కీర్తిని అంటూ కీర్తి వాయిస్ వినిపించేసరికి రాకేష్తో పాటు కావేరి కూడా ఫోన్ వైపు చూసింది. కీర్తి, ఏంటి, ఏదైనా సమస్య? లేదు, మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. చెప్పు, ఏంటి? అదే, నేనిక్కడికి రావటానికి ఉండటానికి మీరు చాలా ఖర్చు పెట్టారు కదా, ఆ అమౌంట్ తిరిగిద్దామని. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మనీ వేసేస్తాను అంటుంది కీర్తి. నేనేమి ఆ డబ్బులు తిరిగివ్వమని అడగలేదే అంటాడు రాకేష్. అడగకపోవడం మీ సంస్కారం, ఇవ్వటం నా బాధ్యత అంటుంది కీర్తి. హో, అంటే రుణం తీర్చేసుకోవాలనుకుంటున్నావన్నమాట అంటాడు రాకేష్. అలానే అనుకోండి అంటుంది. చూడు కీర్తి, నేనేమీ అప్పుగా ఇవ్వలేదు నువ్వు తిరిగి ఇవ్వటానికి. బాధ్యతగా నేను చేయాల్సింది చేశాను. నాకు ఆ అమౌంట్ ఏమీ ఇవ్వనవసరం లేదు, కానీ నీ దగ్గరే ఉంచుకో, నీ అవసరాలకి పనికొస్తాయి అంటాడు. అది కాదు అంటుంది కీర్తి. ఇంకేం మాట్లాడొద్దు, ఓకే, జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేశాడు రాకేష్. పక్కకి చూసేసరికి కావేరి ఆ ఫోన్ వైపే చూస్తూ కనిపించింది. మా, ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా అమ్మాయి అని అడుగుతుంది. తెలిసిన అమ్మాయిలేమ్మా, పాపం కష్టాల్లో ఉందంటే జాబ్ ఇప్పించి హెల్ప్ చేశాను. తన కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగిస్తానని ఫోన్ చేసింది. మరీ ఇంత మంచితనం నిజాయితీ పనికిరావని తనకెప్పుడు అర్థమవుతుందో అంటాడు రాకేష్. అది తన వ్యక్తిత్వం రా. ఎదుటి వ్యక్తి దగ్గర చేయి చాచి రూపాయి తీసుకోవటానికి కూడా ఒప్పుకోని తనది గొప్ప వ్యక్తిత్వం. అది చాలా అరుదుగా కనిపిస్తుంది అంటుంది కావేరి. నాకు చిన్నప్పటి నుంచి కనిపిస్తూనే ఉందిలే నీ రూపంలో, నీకు జిరాక్స్ కాపీలా ఉంటుంది తను అంటాడు. కావేరి నవ్వుతూ అన్నం వడ్డించనా అని అడిగింది. ఇక చాలమ్మా, నువ్వు కూడా తినేసి పడుకో అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు రాకేష్. రాకేష్కి హోటల్ నుంచి ఫోన్ చేసింది కీర్తి. అతని అమౌంట్ వద్దని కరాఖండిగా చెప్పేసరికి ఆ డబ్బులో తన ఖర్చులకి కొంత ఉంచుకొని మిగతాది ఆశ్రమానికి పంపించాలని డిసైడ్ అయ్యి తన డ్యూటీ టైం అయిపోవడంతో బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది. ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తున్న ధనంజయ్ అక్కడ కీర్తిని చూసి ఆశ్చర్యపోతూనే పలకరించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ధనంజయ్ మీకు గుర్తున్నాడా? రాజు వాళ్ళ ఫ్రెండ్. కీర్తి, నువ్వేనా, ఇక్కడేం చేస్తున్నావు అంటాడు ధనంజయ్. నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను సార్ అంటుంది. ఓ రియల్లీ, ఐఎమ్ సారీ. ఆ రోజు ఏదో ఫ్రెండ్ కోసం నీతో అలా మాట్లాడాను, కానీ నువ్వు అలా జాబ్ వదిలేసి వెళ్ళిపోతావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. పర్లేదు సార్, జరిగేదేది మన చేతుల్లో ఉండదు కదా అంటుంది కీర్తి. అదే నిజమే, ఓకే, గుడ్ లక్ అంటాడు.
థ్యాంక్ యూ సార్. అవును, మీరిక్కడ అని అడుగుతుంది. నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వచ్చాను. బట్ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అక్కడ ఉండడానికి లేదు. అందుకే ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి ఉదయమే వెళ్ళిపోదామని అంటాడు. ఓ, ఇక్కడ అకామిడేషన్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. వెళ్ళండి సార్ అంటుంది. నువ్వు ఉన్నావు కదా, ఖచ్చితంగా మెయింటెనెన్స్ బాగుంటుందిలే. నీ డ్యూటీ అయిపోయినట్టుంది, వెళ్ళు అంటాడు. ఓకే సార్, బాయ్ అంటూ ముందుకు కదిలింది. అంతలోనే ఏదో గుర్తుకు రావటంతో సార్ అంటూ అతన్ని పిలవటంతో వెనక్కి తిరిగి చూశాడు ధనంజయ్. మీరు నన్నిక్కడ చూసిన సంగతి ఎవరితోనూ చెప్పొద్దు అంటుంది. ఎవరితోనూ అంటే అని అడుగుతాడు. అంటే ఎవరితోనూ చెప్పొద్దు అనే సార్. ఏదో కనిపించాను, పలకరించారు, అన్నీ ఇక్కడితో మర్చిపోండి అంటూ బయటికి వెళ్ళిపోయింది తను. అయోమయంగా చూశాడు ధనంజయ్. ఏంటో ఈ పిల్ల. అయినా అక్కడ తనకి నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? కొంపదీసి రాజ్ గురించి చెప్పిందా? అక్కడ తన జాబ్ పోవడానికి కారణం వాడే. వాడికి తెలిస్తే ఇక్కడ కూడా ఉద్యోగం పోతుందని భయపడుతుందేమో. అయి ఉండొచ్చు అనుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వచ్చి రూమ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాజ్ మన చేయి దాటిపోతున్నాడు అనిపిస్తుంది ఛాయ. ఆ రాకేష్ని తీసుకొచ్చి ఎండీ సీట్లో కూర్చోబెట్టాడు. మీరింకా దాని గురించే ఆలోచిస్తున్నారా? షేర్స్ పోతే పోయాయి, కనీసం వాడైనా మనకి దక్కుతాడో లేదో తెలియటం లేదు. 24 గంటలు ఆ పిల్ల ధ్యాసలోనే బ్రతుకుతున్నాడు. ఎంత నచ్చి చెప్పినా వినిపించుకోవటం లేదు శేఖర్. ఆ విషయంలో వాడి తప్పేం లేదు. నిజానికి తప్పంతా నీది. నీకు చెబుతూనే ఉన్నాను, రాజ్తో కాస్త టైం స్పెండ్ చేయి, వాడి బాగోగులు చూసుకోమని. ఎప్పుడైనా నా మాట వినిపించుకున్నావా? ఎప్పుడు చూడు నీ సరదాలు పార్టీలు అంటూ తిరగడమే కానీ ఒక్కరోజైనా తల్లిగా వాడికి దగ్గరైతే కదా ఇప్పుడు వాడు నీ మాట వినేది అంటాడు శేఖర్. ఇప్పుడేంటి, నా తప్పులు ఎత్తి చూపిస్తున్నారా? నా మాట వినట్లేదు సరే, మీ మాటైనా వినాలి కదా. ఎందుకు వినట్లేదు? మీరు కూడా వాడిని పట్టించుకోకబట్టే కదా అంటుంది ఛాయ. మనిద్దరం ఇలా ఒకరి తప్పుల్ని ఒకరం వేలెత్తి చూపించుకున్నంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. ఇప్పటి వరకు వాడి మనసు మారుతుందేమో అని ఎదురు చూశాను. ఇక వాడు వినడని అర్థమైంది. అందుకే వాడి లైఫ్ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటాడు. ఏంటది అని అడుగుతుంది. వెంటనే రాశికి ఎంగేజ్మెంట్ జరిపించాలి. వాడు ఒప్పుకోడు కదా. ఒప్పించి తీరాలి. ఇక రాజు విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రాశితో మాట్లాడు. రాశి నొప్పించే బాధ్యత నాది అంటూ ఛాయ సంతోషంగా చెప్పి రాశి గదిలోకి వెళ్ళింది. రాజ్ అప్పుడే బయటికి వెళ్ళడం గమనించి రాజశేఖర్ అతన్ని పిలిచాడు. రాజ్, నీతో కొంచెం మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు డాడ్, పని మీద బయటికి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడుకుందాం అంటాడు రాజ్. ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్తున్నాను కదా, ఇలా వచ్చి కూర్చో అని రాజశేఖర్ గట్టిగా చెప్పేసరికి రాజ్ విసుక్కుంటూనే అక్కడ సోఫాలో కూలబడ్డాడు. చెప్పండి, ఏంటి విషయం అంటాడు. నీకు రాశికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యామంటాడు. నేను డిసైడ్ అవ్వలేదే అంటాడు రాజ్. రాజ్, చిన్న పిల్లాడ్లా ప్రతి విషయానికి మారం చేయకు. నీకో 10 days టైం ఇస్తున్నాను. కీర్తిని వెతికి తీసుకురా. తను నీతో పెళ్లికి సిద్ధంగా ఉందని తనతోనే మాకు చెప్పించు. తను ఒప్పుకుంటే ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను అంటాడు. ఒకవైపు సంతోషం, మరోవైపు ఆశ్చర్యంతో డాడ్ అన్నాడు రాజ్. మాకు నువ్వు సంతోషంగా ఉండడమేరా కావాలి. ఆ పిల్ల కోసం నువ్వింతలా తాపత్రయపడుతుంటే నీ సంతోషాన్ని దూరం చేయాలని మేం మాత్రం ఎందుకు అనుకుంటాం? బట్ వన్ కండిషన్. ఈ 10 daysలో తనని తీసుకురాలేకపోయినా, తను నీతో పెళ్లికి సిద్ధంగా లేదని తెలిసినా నువ్వు రాశిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవాలి. ఇది నా కండిషన్. దీనికి నువ్వు ఒప్పుకుంటే నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అంటాడు. మీరు చాలా తెలివైన వారు డాడ్. మా పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని భలే మెలిక పెట్టారే. అంటే ఈ 10 daysలో నేను ఎలాగో తనని తీసుకురాలేనన్న నమ్మకం మీది. ఐఎమ్ రైట్ అంటాడు రాజ్. నువ్వు తీసుకొచ్చినంత మాత్రాన మ్యాటర్ క్లోజ్ అయిపోదు కదా. తను నీతో పెళ్ళికి ఒప్పుకోవాలి. ఒకవేళ తనని నువ్వు తీసుకొచ్చినా సరే తను నీతో పెళ్ళికి ఒప్పుకోకపోతే అంటాడు రాజశేఖర్. ఆ ఛాన్సే లేదు డాడ్. ఖచ్చితంగా తను ఒప్పుకుంటుంది. మీరు ముహూర్తాలు పెట్టుకునే పనిలో ఉండండి. పోయి మీ కోడల్ని తీసుకొస్తాను అంటూ రాజ్ బయటికి వెళ్ళిపోయాడు.
రాజశేఖర్ తనలో తానే నవ్వుకుంటాడు. నిన్నెక్కడ లాక్ చేయాలో నాకు బాగా తెలుసురా. వెతుకు వెతుకు, ముందు అది అసలు నీకు కనిపించాలి కదా అనుకుంటాడు రాజశేఖర్. ఆ తర్వాత కట్ చేస్తే, నిజమా సార్? పెద్ద సార్ అంత సులభంగా ఎలా ఒప్పుకున్నారు అంటూ ఇంటి దగ్గరే లాన్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు అంజి. ఎక్కడ్రా, పెట్టాల్సిన పుల్ల పెట్టాడుగా, ఇప్పుడు ఈ తింగరదాన్ని ఎక్కడని వెతకాలో ఏంటో అంటాడు రాజ్. నిజమే సార్, ఎక్కడని వెతుకుతాం? ఈ సిటీలో అయితే తను లేదు, కానీ ఎక్కడుందని వెతకాలి? కొంపదీసి దేశం దాటి వెళ్ళిపోయిందంటారా? దానికి పాస్పోర్టే లేదురా, దేశం దాటి వెళ్ళేంత సీన్ లేదు, కానీ మన ఇండియాలోనే ఎక్కడో హైడ్ అయింది, వెతకాలి అంటాడు. సార్, ఇండియా మ్యాప్ సరిగ్గా చూసినట్టు లేదు. ఇండియాలో మాత్రం ఎక్కడని వెతుకుతాం సార్? ఎహే, నాకు మాత్రం ఏం తెలుసు? ఏం చేయాలో తోచక నేనేడుస్తుంటే మధ్యలో నీవాగుడొకటి అంటాడు రాజ్. అంటే ఈ 10 రోజుల్లో మేడం దొరక్కపోతే మీరు రాశి మేడంతో సెటిల్ అయిపోతారా? పాపం సార్, కీర్తి మేడం అన్యాయం చేస్తారా అంటాడు అంజి. రే అంజీ, అసలే ఇరిటేషన్లో ఉన్నాను, ఇంకా ఇరిటేట్ చేయకు. నేనెక్కడ దానికి అన్యాయం చేశాను? అదే కదా నన్ను వదిలేసిపోయింది. వెళ్ళిపోయేలా చేసింది మీ వాళ్ళే కదా సార్ అంటాడు అంజి. షో, అబ్బా, నువ్వు నా బుర్ర తినకురా. అసలే ఈ 10 డేస్లో దాన్ని ఎలా పట్టుకోవాలా అని నేను మదన పడుతుంటే నువ్వు ఒకడివి. సరే, ధనుగాడి హోటల్కి పోని అంటాడు. అక్కడికి ఎందుకు సార్? వాడు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఎందుకో తెలీదు, ఒక్కసారి వెళ్ళి కలుద్దాం. అలాగే కీర్తి విషయంలో వాడి హెల్ప్ కూడా అడగచ్చు అంటాడు రాజ్. సరే కూర్చోండి అంటూ కారులో కూర్చున్నాడు అంజి. రాజ్ కార్ ఎక్కి కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి హోటల్కి చేరుకున్నారు. ధను ఇద్దరిని తన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఏంట్రా, అసలు కలవడమే మానేశావు? అంత బిజీ అయిపోయావా? ఏం బిజీలే, నా లైఫే తలకిందులైపోయింది అంటాడు రాజ్. నీకేంట్రా, హాయిగా నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగానే ఉన్నావు కదా. రేయ్, అవన్నీ నేను ఎప్పుడో వదిలేశాను, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అబ్బో, రాజు మంచి బాలుడు ఎప్పుడయ్యాడో. మీకు తెలీదా ధను సార్, మా సార్ లవ్లో పడ్డారులేండి అంటాడు అంజి. ఏంటి, లవ్వా అంటూ ఉలిక్కి పడ్డాడు ధను. నిజమే సార్. రేయ్, వాడు చెప్పింది నిజమేనా? నువ్వు లవ్లో పడటం ఏంట్రా? ఇంతకీ ఎవరా అమ్మాయి? చెబితే షాక్ అవుతారు. ఎవరో తెలుసా? అదే సార్, ఆ రోజు రాజు అడిగారని మీ దగ్గర పనిచేసే అమ్మాయిని ఆయన దగ్గరికి పంపించాలని మాట్లాడాం కదా, ఆ అమ్మాయే కీర్తి అంటాడు అంజి. వాట్, కీర్తినా? ఇక్కడ చీకొట్టి వెళ్ళింది కదా, మళ్ళీ నీ లవ్లో ఎలా పడిందిరా? మా సార్ పెద్ద మాయలుడు సార్. ఏదో కిందెట్టి మీదెట్టి ఆ పిల్లే లవ్ చేసేలా చేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఆవిడ పరిచయమైన తర్వాత మా రాజు సార్ వేరే అమ్మాయిని ముట్టుకోలేదంటే నమ్మండి. కానీ ఆ తర్వాత చాలా గందరగోళం జరిగిందిలేండి. ప్రస్తుతం ఆవిడ చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. తన కోసమే వెతుకుతున్నాం అంటాడు అంజి. రాజ్, ఇదంతా నిజమేనా? నువ్వు కీర్తిని ప్రేమిస్తున్నావా? మొదట్లో తన అందాన్నే ఇష్టపడ్డాను, కానీ తనతో ట్రావెల్ అయ్యే కొద్దీ తనేంటో పూర్తిగా అర్థమైంది. పూర్తిగా ఎక్కేసిందిరా. అసలు తను లేకుండా ఉండటం నా వల్ల కావటం లేదు. కానీ తను ఎక్కడుందో తెలియట్లేదు అంటాడు రాజ్. రేయ్, తను ఎక్కడుందో నాకు తెలుసు అంటాడు ధను. వాట్, తెలుసా అంటూ అంజి, రాజ్ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నీకెలా తెలుసు అని అడిగారు. మొన్న మా అంకుల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారని ముంబైకి వెళ్ళాను. అక్కడ ఆ ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వటంతో ఒక హోటల్లో స్టే చేశాను. అక్కడే తనని చూశాను. తను అక్కడే పనిచేస్తున్నానని చెప్పింది. రాజ్ సంతోషంగా ధనుని హత్తుకున్నాడు. చాలా థ్యాంక్స్ రా, నిజంగా నువ్వు దేవుడివి అంటాడు. రేయ్, అంతలేదులే, ఆ రోజు నీ వల్ల తను జాబ్ వదిలేసింది అని ఫీల్ అయ్యావు కదా, తను వేరే జాబ్లో సెటిల్ అయిందని చెబితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని నీకు విషయం చెబుదామని పిలిచాను. కానీ నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు. వెంటనే బయలుదేరు. మీ మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగి ఇద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటాడు ధనంజయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ధను అంటూ మరోసారి అతన్ని హక్ చేసుకొని ఆ హోటల్ అడ్రస్ తీసుకుని బయలుదేరాడు రాజ్. ఆ తర్వాత కట్ చేస్తే కీర్తి హోటల్లోకి అడుగు పెట్టేసరికి రాజ్ లాబీలో కూర్చుని కనిపించాడు. అతన్ని చూడాలన్న తన ఆశ అన్నీ మర్చిపోయి అతని వైపు అడుగులు వేస్తుండగా
తన మెదడు తనని తట్టి లేపినట్టుగా 2 అడుగులు వేసి అక్కడే ఆగిపోయింది. రాజు తల తిప్పేసరికి అతనికి కనిపించకుండా గోడచాటుకు వెళ్ళి దాక్కుంది. వీడేంటిక్కడా? నా గురించి తెలిసి వచ్చాడా? లేదంటే మామూలుగా వచ్చాడా? ఏది ఏమైనా సరే అతని కంట పడకూడదు అనుకుంటూ తన బ్యాగ్లో స్కార్ఫ్ తీసి ఫేస్ కవర్ చేసుకుంటూ కట్టుకుని లోపలికి వచ్చింది. రాజు ముందు నుంచి వెళ్తుంటే తన గుండె చప్పుడు తనకే వినిపించేంత వేగంగా కొట్టుకుంటుంది. రాజ్ తనని గమనిస్తూనే ఉన్నాడు. రిసెప్షన్ దగ్గర రిజిస్టర్లో సంతకం పెట్టి పక్కకి వెళ్ళిపోబోతుంటే ఎక్స్క్యూజ్ మీ అంటూ వచ్చాడు రాజ్. తన గుండె అదురుతుంటే అలానే నిలబడి ఉండిపోయింది కీర్తి. హలో, మిమ్మల్నే అంటాడు. మేడం, ఆయన మేనేజర్తో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు, చూడండి అంటూ రిసెప్షనిస్ట్ చెప్పేసరికి ఇక తప్పదని అతని వైపుకు తిరిగింది. యా, ఎస్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటుంది. హా, అమ్మాయి కావాలి, దొరుకుతుందా అని రాజ్ వెటకారంగా అడిగేసరికి కోపంగా చూసింది తను. ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేవు సార్, దానికి సపరేట్ హోటల్స్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళండి అంటుంది. హో, ఒక వీఐపీ కస్టమర్ని ఇలాగేనా ట్రీట్ చేసేది అంటాడు రాజ్. వీఐపీ అని మర్యాదలు సప్లై చేసినట్టు ఆ అమ్మాయిల్ని సప్లై చేయలేం కదా సార్ అంటుంది కీర్తి. సెట్ అయ్యిరా, నేను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను కంప్లైంట్ చేయటానికి అంటాడు రాజ్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్, సాల్వ్ చేస్తాను అంటుంది కీర్తి. మీ మెయింటెనెన్స్ ఏమీ బాలేదు. అరే, వాష్రూమ్లో షవర్ పని చేయట్లేదు, ఇదేనా మీ మెయింటెనెన్స్ అంటాడు రాజ్. సారీ సార్, మా వర్కర్స్ చూసుకోలేనట్టుంది, నేను రిపేర్ చేయిస్తాను అంటుంది. ఎప్పుడు? నాకు షవర్ లేకపోతే అసలు స్నానం చేసినట్టే ఉండదు. 10 నిమిషాల్లో అది రిపేర్ కాలేదో మీ స్టార్ రేటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటాడు. మరీ 10 నిమిషాలంటే కష్టం కదా సార్, పోనీ వేరే రూమ్ తీసుకోండి అంటుంది కీర్తి. కుదరదు, నాకు ఆ రూమే కావాలి అంటాడు. అయితే ఒక అరగంట టైం ఇవ్వండి సార్ ప్లీజ్ అంటుంది కీర్తి. సరే, బ్రతిమలాడుతున్నావు కదా, అరగంటలో నువ్వే దగ్గరుండి చేయించాలి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కీర్తి తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ ఇతనెప్పుడొచ్చాడు అని రిసెప్షన్లో అడిగింది. ఉదయమే మేడం, వచ్చి రూమ్ తీసుకున్నారు, అంతలోనే కిందకొచ్చి మీతో మాట్లాడాలి అన్నారు అంటుంది. సరే, ఆ ప్లంబర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. ఓకే అంటుంది తను. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.